ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మీరు సాయంత్రం 6 గంటలలోపు ఒక బ్యాడ్ న్యూస్ వింటారు. అది ఏంటి? ఈ పూర్తి అంశాల గురించి వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉదయం నుండి మీ మనస్సు కొంచెం అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఏదో ఒక అనుమానం, ఏదో ఒక ఆందోళన మీ మనస్సును పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈరోజు మీలో ఉండే ఆ 6th సెన్స్ సరైందే కావచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఒక వార్త, అది బ్యాడ్ న్యూస్ రూపంలో మీ చెవికి చేరే అవకాశం ఉంది. అయితే ఆ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేదిగా ఉండదు, కానీ తాత్కాలికంగా మీ మనస్సును దిగులుగా చేస్తుంది. ఉదయం సమయం చూస్తే మీరు లేవగానే ఒక అశాంతి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరో చిన్న వివాదం ప్రారంభించే అవకాశం ఉంది. మీరు అనవసరంగా దానిలోకి లాగబడవచ్చు. కాబట్టి ఈరోజు ఉదయం మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త చాలా అవసరం. ఎవరో మీ మాటను తప్పుగా అర్థం చేసుకుని అనవసర చర్చలు మొదలుపెట్టవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయండి. నిశ్శబ్దం ఈరోజు మీకు పెద్ద ఆయుధం. ఇక ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పెద్దదిగా చూపించే అవకాశం ఉంది. మీరు చేసిన పనిలో కొంత విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు, కానీ ఆ విమర్శలు మీ ఎదుగుదలకు మార్గం చూపిస్తాయి. పై అధికారుల ముందు మీకు కొంత ఇబ్బందిగా అనిపించినా మీరు మానసికంగా బలంగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఒప్పందాలు రావచ్చు, కానీ వాటి నిబంధనలు పూర్తిగా చదవకుండా సంతకం చేయకండి. సాయంత్రం వరకు ఎలాంటి డీలింగ్స్ చేయటం మంచిది కాదు, ముఖ్యంగా 6 గంటల వరకు. ఎందుకంటే ఆ సమయానికి ముందు ఒక చిన్న ప్రతికూల సమాచారం మీ వ్యాపార నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి గమనిస్తే ఈరోజు డబ్బు విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా అప్పు తీసుకోవటం మానుకోండి. కొన్ని ఆర్థిక లావాదేవీలు అడ్డంకులను కలిగించే అవకాశం ఉంది. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఆలస్యమవుతాయి, కాబట్టి సహనంగా ఉండండి. ఇక సాయంత్రం సమయానికి ఒక అసహజమైన వార్త మీ మనసును కలచివేయవచ్చు. అది ఒక దగ్గరి వ్యక్తి ఆరోగ్య సమస్య కాని, లేదా మీకు సంబంధించిన ఒక నిరాశాజనక ఫలితం కావచ్చు. కానీ ఆ వార్తను పెద్దదిగా తీసుకోకుండా దాన్ని ఓర్పుతో స్వీకరించడం అవసరం. కుంభరాశివారు సాధారణంగా నిదానంగా ఆలోచించే స్వభావం కలవారు. అదే మీకు ఈరోజు రక్షణ. మీ భావోద్వేగాలు ఆ సమయానికి ఎక్కువగా ప్రభావితమవుతాయి, కాబట్టి ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకోకండి. దృష్టి ధ్యానం లేదా సంగీతం విన్నా మనసు ప్రశాంతమవుతుంది. ఇక ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు కొంత గందరగోళ సమయం. మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాట వేరే రీతిలో వారు అర్థం చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి ఈరోజు ప్రేమ విషయాల్లో సున్నితంగా వ్యవహరించండి. కుటుంబంలో పెద్దవారితో మాట్లాడేటప్పుడు కూడా మర్యాదగా, జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు. ఇక విద్యార్థులకు ఈరోజు కాన్సంట్రేషన్ తగ్గవచ్చు. మీరు ఏదో ఒక చిన్న సమస్యను ఎక్కువగా ఆలోచిస్తూ చదువుపై దృష్టి పెట్టలేకపోవచ్చు. ఈరోజు బలవంతంగా చదవటం కన్నా కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది. సాయంత్రం తర్వాత కొత్త ఆలోచనలు పుడతాయి. వాటితో మీరు మళ్లీ ఫోకస్లోకి వస్తారు. ఇక ప్రయాణాలు చెయ్యాలి అనుకుంటే ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో చెయ్యండి. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణాలు ఆలస్యం కావటం లేదా రద్దు కావటం జరగవచ్చు. వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక సాయంత్రం 6 తర్వాత వచ్చే ఆ బ్యాడ్ న్యూస్ వల్ల మీరు క్షణికంగా నిరాశకు గురైనా రాత్రి సమయానికి పరిస్థితులు క్రమంగా చల్లబడతాయి. ఒక సన్నిహిత వ్యక్తి సాంత్వన చెబుతారు, మీరు అర్థం చేసుకుంటారు. జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, ప్రతి సమస్యలో ఒక పాఠం దాగి ఉంటుంది అని. ఈరోజు మీరు నేర్చుకునే పాఠం, ఎంత కష్టమైన వార్త వచ్చినా మనసు కోల్పోవద్దు అని. ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 8 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అశుభ సమయం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. శుభరంగు నీలం లేదా లైట్ గ్రే. హనుమంతుణ్ణి లేదా శనిదేవుణ్ణి ప్రార్థించడం ఈరోజు మంచిది. హనుమాన్ చాలీసా లేదా శనేశ్వర కవచం పఠించడం మీకు శుభప్రదమైన ఫలితాలనిస్తాయి. ఈరోజు మీకు ఒక రకంగా చెప్పాలంటే పరీక్షల రోజు. ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే మీ యొక్క బలం. దాన్ని దాటిపోవటం మీ చేతిలోనే ఉంటుంది. కుంభరాశివారు సాధారణంగా భవిష్యత్తుపై దృష్టి పెట్టేవారు. అదే మీ విజయానికి కారణమవుతుంది. ఉదయం కొంత కలవరంగా ఉన్నా, మధ్యాహ్నం కష్టంగా అనిపించినా రాత్రి మాత్రం ప్రశాంతంగా ముగుస్తుంది. ఒక చెడు వార్త వచ్చినా కానీ దాంట్లోని పాఠం మీ భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.